నేడు యూపీఐ వాడకం వేగంగా పెరుగుతున్నప్పటికీ మార్పు సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం చిన్న కరెన్సీ నోట్ల లభ్యతను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. తరచుగా మనం టీ కోసం బయటకు వెళ్ళినప్పుడు, ఆటో లేదా బస్సు ఛార్జీలకు చెల్లించినప్పుడు, లేదా స్థానిక మార్కెట్లో షాపింగ్ చేసినప్పుడు చిల్లర లేకపోవడం వల్ల మనం నిరాశ చెందుతాం. అయితే ప్రభుత్వ కొత్త ప్రణాళిక అనేక సమస్యలను తగ్గిస్తుంది. మీరు ఏటీఎంల నుండి చిన్న నోట్లను కూడా ఉపసంహరించుకోగలుగుతారు. రోజువారీ నగదు లావాదేవీలపై ఆధారపడిన రూ. 10, రూ. 20, రూ. 50 నోట్ల అవసరమయ్యే ప్రజలకు చిన్న కరెన్సీ నోట్లను సులభంగా పొందేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించింది. ముంబైలో అలాంటి ఒక పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. అక్కడ చిన్న కరెన్సీ నోట్ల లభ్యతను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆసుపత్రులు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, స్థానిక మార్కెట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, కార్యాలయాలు వంటి ప్రజలకు అత్యంత నగదు అవసరమయ్యే రద్దీ ఉన్న ప్రాంతాలలో ఈ కొత్త ఏటీఎం యంత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త యంత్రాలు రూ. 100, రూ. 500 నోట్లను, అలాగే చిన్నవైనటువంటి రూ. 10, రూ. 20, రూ. 50 నోట్లను అందిస్తాయి. ప్రజలు తమ పెద్ద నోట్లను చిన్న నోట్లతో సులభంగా మార్చుకునేలా యంత్రాలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ యూపీఐ పెరుగుతున్న యుగంలో కూడా చిన్న దుకాణదారులు, ప్రయాణికులు, వీధి వ్యాపారులు, రోజువారీ కూలీ కార్మికులు సహా చాలామంది ఇప్పటికీ రోజువారీ లావాదేవీల కోసం నగదును ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చిన్న కరెన్సీ నోట్ల కోసం ఏటీఎం యంత్రాలను ముంబైలో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. విజయవంతమై ఆమోదం పొందితే అవి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు.